మీ అందరికీ వందనాలు. ఓ భక్తుడు అంటా ఉన్నాడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తిమంతుడు అన్యాయం చేయుట అసంభవం అంటా ఉన్నాడు. ఎవరా భక్తుడు? యోబు గారు. ఊజి దేశమంతా ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు. తన యథార్థతను మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్న వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి. ఊజి దేశమంతటా కూడా ఒక ఉన్నతమైన మనిషిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. సమస్తమన్నీ కోల్పోయి దిక్కు దశలేని స్థితిలో ఉండి, మనుషులు ఎవరో కూడా తను చూసి లెక్క చేయలేని పరిస్థితులు, తన ఇంట్లో ఉన్న పని మనిషి కూడా చీ అంటూ పక్కకి వెళ్ళిపోతున్న దినముల్లోని యోబు అంటా ఉన్నాడు, సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయుట అసంభవం, అది జరగదు, ఆయన ఆలోచనలు చెడ్డమైనవి కావు అని దేవుడి గురించి యోబు సెలవిస్తూ ఉన్నాడు. యోబు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలందరికీ తెలియాలి ఈ విషయం. ఆయన అన్యాయం చేసే వ్యక్తి కాదు, ఆయన దుష్కార్యం చేసే దేవుడు కాదు. నా జీవితంలో నా దేవుడు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ కొంచెము కాలము కలిగిన శ్రమలో నా దేవుని నేను దూషించలేను. ప్రజలందరూ తెలుసుకోవాలి యోబు గురించి. ఒక సువర్తమానం తెలియజేస్తూ ఉన్నాడు. కన్నీటి మధ్యలో, కష్టాల మధ్యలో, ఇరుకులు ఇబ్బందుల మధ్యలో దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు, ఆయన అన్యాయం చేసేవాడు కాదు అని బల్ల కుద్దినట్టు చెప్తా ఉన్నాడు యోబు. ప్రజలందరూ ఇది తెలుసుకోవాలని తన గ్రంథంలో రాయించాడు ఈ మాటలు దేవుడు. యోబు పలికిన మాటలు ప్రజలందరికీ తెలియాలని గ్రంథ నిర్మాణం జరిగింది. యోబు గ్రంథంలో యోబు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు విడిచిపెట్టకుండా దాని గ్రంథంలో రాయించి ప్రతి మనిషికి ఇది బుద్ధి కలుగునట్లు దేవుని గురించి తెలుసుకోవాలి, ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఈ సువర్తమానాన్ని తెలుసుకోవాలంటూ ఆయన గ్రంథానికి ఆయన పేరు పెట్టించి ఆ పేరులో ఆయన మాట్లాడిన ప్రతి మాటను కూడా దేవుడు రాయించాడు. ఆ రాయించిన మాటలు ఏంటో తెలుసు, ఆయన దుష్కార్యం చేసేవాడు కాదు. నమ్ముతున్నావా? దేవుడు నీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయినా ఎంత తిన్నా పరిగడిపి అన్నట్టుగా దేవుడు చేసిన కార్యాలు విడిచిపెడితే, దేవుడు చేసిన అద్భుతాలు విడిచిపెడితే, కృతజ్ఞత లేని వారిగా బ్రతికినట్లయితే రాబోతున్న శోధన తప్పించుకోగలవా? రాబోతున్న శోధన మనం భరించగలవా? భరించలేం. దేవుడు నాకు చేసిన మేలులు ఎన్నో గొప్ప మేలులు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నాకు కుమ్మరించాడు అని చెప్పగలవా? సాక్ష్యం చెప్పలేము. కారణం ఏంటంటే అవిశ్వాస తత్వం మనలో ఉంది. ఎక్కడో కొంచెం ఏరు మనలో ఉండబట్టి సాక్ష్యంగా పంచుకోలేకపోతా ఉన్నాము, సాక్ష్యంగా నిలవబడలేకపోతా ఉన్నాం. మన బలహీనతలో మన ఎనుక్కు లాగుతూ ఉన్నాయి. యోబు అంటా ఉన్నాడు, ఏ స్థితిలో ఉండి యోబు మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? ఆ లేఖనాలు మీరు ఒకసారి చదువుకున్నట్లయితే యోబు గురించి స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.